ఇంకో వచనం చదువుదాం. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 26వ అధ్యాయము అపోస్తలుడైన పౌలుకు చెందిన విషయం మనం కానీ గమనిస్తే, క్రైస్తవులను చంపుతున్నటువంటి పౌలు, క్రైస్తవులను హింసిస్తున్న పౌలు. చూడండి, ఎందుకు చంపుతున్నాడు ఈయన? యేసును నమ్ముకున్నందుకు, యేసును ప్రకటిస్తున్నందుకు, యేసుకు ప్రార్థన చేస్తున్నందుకు, యేసుని దేవుడు అంటున్నందుకు, యేసు చెప్పినట్లుగా బ్రతుకుతున్నందుకు పౌలుగా మారక ముందున్న సౌలుకి కోపం వచ్చింది. యేసు ప్రభు పౌలుకి ఏం చేయాల? ఏం అన్యాయం చేయాల? యేసు ప్రభు పౌలు దగ్గర డబ్బులు దొంగతనం చేయాల? యేసు ప్రభు పౌలు కుటుంబానికి ఏం అన్యాయం చేయాల? కానీ యేసు ప్రభు నమ్ముకున్న వారి మీద పౌలు కుట్ర పన్నాడు, చంపడానికి, జైల్లో వేయడానికి. అలా చంపుతూ ఉండగా దమస్కు అనే ఊర్లో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారని తెలిసింది. జాగ్రత్త, అక్కడ ఏమన్నా బాగా డబ్బు ఉంది అనేసరికి బలా సరదా ఇస్తుంది, ఆ డబ్బు అంతా నేను సంపాదించుకోవచ్చు అని. ఈ సౌలుకి, పౌలుగా మారక ముందున్న సౌలుకి ఏం సంతోషం తెలుసా? అది అక్కడ క్రైస్తవుడు ఉన్నాడంట, భలే పండగ వాడిని చంపేస్తే నాకు, ఈడ్చుకొని వెళ్తే నాకు భలే సంతోషం, పొడిస్తే భలే సంతోషం, కొరడాతో కొడితే భలే సంతోషం. ఇలాగా ఆ సౌలుకి క్రైస్తవులను చంపడం అంటే సరదా సంతోషం, ఎంజాయ్. చూడండి, ఎవరైనా యేసు ప్రభు మందిరాలను, చర్చిలను పడగొట్టినా, క్రైస్తవ పాస్టర్లను చంపినా, క్రైస్తవులను ఏం చేసినా ఎవడు సపోర్ట్ రాడు. కారణం ఏంటంటే వాళ్ళకి సంతోషం, వాళ్ళకి అది ఇష్టం. ఇలా ఈ పౌలు చంపడానికి బయలుదేరినప్పుడు అప్పుడు యేసు ప్రభువు స్వయంగా పౌలుకి కనబడ్డాడు కాబట్టి పౌలు మారడం జరిగింది. లేకపోతే అంతకుముందు ఎంతమంది చంపాడు, అంతకంత ఇంకా ఎక్కువ చంపేవాడు, చంపుతా పోయేవాడు. ఏం కనికరం, జాలి ఏం ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరందరూ, మనమందరం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాతాను ఎవరిలో ఉంటాడో వాడు చేసే పని నిన్ను మందిరానికి రాకుండా, ప్రార్థనకి రాకుండా, దేవుడు చెప్పినట్టు బతకనీయకుండా చేయడమే. అవసరమైతే కొడతాడు, అవసరమైతే తిడతాడు, అవసరమైతే చంపుతాడు, ఏమైనా చేస్తాడు. యేసు ప్రభు దగ్గర నుంచి నన్ను తొలగడానికి ఏమైనా చేస్తాడు. అదే యేసు ప్రభు అన్నాడు. ఈ పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా నేను అంతకు ముందు అలా ఉన్నాను, క్రైస్తవులు చంపేవాడిని, కానీ యేసు ప్రభు నాకు కనబడ్డాడు. చూడండి ఎలా మారిపోయింది ఇక్కడ పరిస్థితి. చూడండి, నాకు యేసు ప్రభు కనబడ్డాడు. ఏ క్రైస్తవులను చంపుతున్నంత వరకేమో పౌలు గారిని జేజేలు పౌలా 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 సౌలా అనేవాళ్ళు. ఎప్పుడు యేసు ప్రభు పౌలుకి కనబడ్డాడో, యేసు ప్రభు చూసిన తర్వాత పౌలు మారిపోయాడు. నువ్వే దేవుడువా, నువ్వే ప్రభువువా, నువ్వే సృష్టికర్తవా? అయ్యా నేను తప్పు చేశాను అనగానే, సరే నేను ఎందుకు కనబడ్డానంటే నా గురించి నిన్ను సాక్షిగా పెట్టుకోవడానికి కనబడ్డాను అని యేసు ప్రభు పౌలుతో చెప్తాడు. సరే ప్రభు, నీకోసం నా జీవితం అంతా అర్పిస్తానని చెప్పి పౌలు బయలుదేరుతాడు. ఎప్పుడైతే పౌలు యేసు ప్రభు వైపు వచ్చేస్తాడో, ఆ క్రైస్తవులను చంపడానికి పౌలును పంపించిన వాళ్ళే పౌలును చంపడానికి సిద్ధపడుతున్నారు. చూడండి ఆ వచనం, 19వ వచనం, 26-19 నుంచి చూడండి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదా దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని పౌలు ఏమని ప్రకటిస్తున్నాడంట?
దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని చెప్తున్నాడంట. యేసు ప్రభు గురించి చెప్తున్నాడంట. 21 వచనం. ఈ కారణము చేత, ఈ హేతువు చేత అంటే ఈ కారణం చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేసిరి. ఏ కారణం వలన పౌలును చంపడానికి రెడీ అయ్యారంట? పౌలు చేసిన దొంగతనాన్ని బట్టి కాదు. దొంగతనం చేయలే, వ్యభిచారం చేయలే, నరహత్యలు చేయలే, ఎవరిని మోసం చేయలే, ఎవరికి అబద్ధం చెప్పలా. నిజం చెప్తున్నప్పుడు, అయ్యా అంతకుముందు యేసు ప్రభువును నమ్మిన వాళ్ళని నేను చంపుతుండేవాడిని, యేసు ప్రభు దేవుడు కాదనుకునేవాడిని, యేసు ప్రభు నేను నమ్ముకున్న వాళ్ళందరినీ జైల్లో పెట్టేవాడిని. ఎప్పుడైతే యేసు ప్రభు నాకు కనపడ్డాడో, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయన పాపుల రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు అని నాకు తెలిసింది కనుక ఆ రోజు నుంచి నేను యేసు ప్రభు గురించి చెప్పడానికి బయలుదేరంగా, నేను క్రైస్తవుని చంపేటప్పుడేమో ఆనందపడ్డారు, నేను యేసు ప్రభు గురించి చెప్పడానికి మొదలు పెట్టినప్పుడు నన్ను చంపడానికి ఎదురు చూస్తున్నారు అన్నాడు. ఈ పాఠం ఈ క్రైస్తవ హతసాక్షులు, క్రీస్తు హతసాక్షులు అనేది పాఠం చాలా పెద్ద పాఠం. కనుక యేసుక్రీస్తును ఎందుకు చంపారు, యేసుక్రీస్తుని ఎవరు చంపారు, యేసుక్రీస్తును ఎలా చంపారు? యేసుక్రీస్తు మొట్టమొదటి హతసాక్షి. దేవుని కొరకు చెప్పినందువలన యేసుక్రీస్తుని చంపేశారు. నీతిగా బతకమన్నందువలన యేసుక్రీస్తుని చంపేశారు. పరలోకం ఉంది అన్నందువలన యేసుక్రీస్తుని చంపేశారు. నరకం ఉంది అన్నందువలన యేసుక్రీస్తుని చంపేశారు. నన్ను నమ్మి నాలాగా నీతిగా బతకండి అని అన్నందువలన యేసుక్రీస్తుని చంపేశారు. ఎవరు ఎవరు చూద్దాం. అది కూడా మార్కు సువార్త 14:1. మార్కు సువార్త 14:1. మార్కు సువార్త పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగో పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొనుచుండిరి. చూసారా? యేసు ప్రభుని చెప్పింది ఎవరు తెలుసా? యేసు ప్రభు ఉన్న దేశంలో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రధాన యాజకులు శాస్త్రులు, అంటే ఆ ఊర్లో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు, ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళే. మళ్ళా అంటే మేము దైవభక్తులు అంటున్నారు, కానీ యేసు ప్రభు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. చూడండి, దేవుడు నరహత్య చేయమన్నాడా? ఏ గ్రంథంలో అయినా నరహత్య? అసలు పోనీ దేవుడు అనేవాడు నువ్వు ఒక మనిషిని చంపు అంటాడా? కానీ ఒక మనిషిని చంపడానికి రెడీ అవుతున్నారంటే వీళ్ళెవరో? నరహత్య చేయమనేవాడు దేవుడా? నరహత్య చేయొద్దనేవాడు దేవుడా? కొట్టమనేవాడు దేవుడా? కొట్టొద్దనేవాడు దేవుడా? యేసు ప్రభువుని చంపడానికి రెడీ అయింది ఎవరో తెలుసా? భక్తి ముసుగులో, భక్తి అనే వేషంలో వేసుకున్న దొంగలు. యేసు ప్రభు నీతి చెబుతుంటే, యేసు ప్రభు స్వస్థత చేస్తుంటే, యేసు ప్రభు అద్భుతాలు చేస్తుంటే, యేసు ప్రభు బ్రతుకును మారుస్తుంటే, వ్యభిచారులు మారుస్తుంటే, దొంగలను మారుస్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు? అమ్మో, ఈయన వైపు అందరు వెళ్ళిపోతున్నారు, ఆ చర్చి డెవలప్ కాకూడదు, ఆ చర్చి డెవలప్ అయ్యే కాకూడదు, క్రైస్తవులు డెవలప్ కాకూడదు, మీరు మతం గురించి చెప్పొద్దు. యేసు ప్రభు ఎంత సత్యమో, బైబిల్ ఎంత సత్యమో, ఎంత యథార్థమైనదో చూడండి. ఆయన ఏం చెప్పాడో అదే జరుగుతుంది లోకంలో. ఏం చెప్పాడు చూద్దాం. యోహాను సువార్త 15:2. యోహాను సువార్త 15:20-21 ముగించుకుందాం. యోహాను సువార్త 15:20-21.
15వ అధ్యాయము 20 వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల ఏమన్నాడు యేసుప్రభువమ్మ? మీరు నా దగ్గరికి రాగానే మీరు నా దగ్గరికి రాగానే వెండు గురించి ఉంగరం తొడిగేస్తారన్నాడా? చైన్ వేసేస్తారన్నాడా? మంచి కొత్త చిన్న కట్టేస్తారన్నాడా? నన్ను లోకులు హింసించారు కాబట్టి, లోకంలో సాతాను ఉన్నాడు కాబట్టి, ఆ సాతాను మాట విని నన్ను చంపడానికి, నన్ను హింసించడానికి వచ్చారు కాబట్టి, నన్ను నమ్మిన మిమ్మును కూడా ఖచ్చితంగా హింసిస్తారు అన్నాడు. అదే మాట ఉందా? నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా. ఇప్పుడు భూమి మీద మనం యేసుప్రభు నమ్ముకున్నావా లేదా? నమ్ముకున్నావా? ఏమన్నా నమ్మారా యేసుప్రభుని? నమ్మారా? యేసుప్రభు చెప్పినట్టు బతకాలనుకుంటున్నారా? బతుకుతున్నారా? బతకాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏమవుతుంది మీకు? భూదండల 500 నోట్ల 2 స్టేర్ల బిల్డింగ్ల ఏమొస్తుంది? యేసు ప్రభుని లోకం హింసించింది, నన్ను వెంబడించేవాడు, నన్ను నమ్ముకునేవాడికి కూడా అదే వస్తుంది అన్నాడు. అంతేనా? ఇప్పుడు ఒకవేళ మీరు నిజంగా దేవుని నీతిలో బతుకుతుంటే, దేవుడి కొరకు బతుకుతుంటే, హింసగాని దేవుని కొరకు బ్రతుకుతుంటే సంతోషపడాలి. నా యేసయ్యకి హింస వచ్చింది, నాకు కూడా వస్తుంది. అలా కాకుండా నేను యేసయ్య దగ్గరకు వచ్చా, నీ కష్టాలు ఏంటంటే నీకు అర్థం కాల దేవుడు. ఈ మాటలు అసలు అర్థం కాల. చదవాలమ్మా, తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు మీకు? చెప్పేవాడిని పట్టించుకుంటారా? చెప్పేవాడిని ఉంచుతారా? చెప్పేవాడిని ఏమన్నా చెప్పనిస్తారా? యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను హింసించారు, నన్ను నమ్ముకొని నా మాట ప్రకారం బతికేవాడిని కూడా హింసిస్తారు. ఇప్పుడు ఒకవేళ నీకు ఇంకా ఈ పాఠం అర్థం కాలేదు, నీకు ఇంకా తెలియలేదు అనుకో, మరి ఈ మాటలు ఎట్టిపోతున్నాయి? ఈ చెప్పబడుతున్న ఈ మాట నీ హృదయం అనే నేలలో విత్తబడకపోతే అది మొలకవదు, మొక్క అవదు, చెట్టు అవదు. రాయి మీద ఏమన్నా పడుతుందా? విత్తనం రాయి మీద ఏమన్నా పడుతుందా? రాయిలాగా ఉందా నీ హృదయం? ఏమన్నా క్లియర్ గా మాట్లాడుతున్నాను నేను, క్లియర్ గా. 1వ తరగతి పిల్లలు కూడా అర్థమవుతుంది. నేనేమన్నా మీకు అర్థం కాని భాషలో ఏమన్నా మాట్లాడుతున్నానా? యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను హింసించారు కాబట్టి, నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నన్ను అవమానపరిచారు కాబట్టి, నన్ను చంపారు కాబట్టి అదే మీకు భూమి మీద జరిగింది అంటున్నాడు. ఆశీర్వాదాలు కాదు. నేనేమన్నా అర్థమని మోసం చేస్తున్నాను మిమ్మల్ని? ఉన్నదే చెప్తున్నానా? ఇప్పుడు చెప్పండి, మీలో కొంతమంది యేసు ప్రభు మందిరానికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా బతకడానికి ప్రయత్నం చేసినప్పుడు పూదండలు పడ్డాయా, తందులు పడ్డాయా, చెట్లు పడ్డాయా? చెప్పండి. యేసు ప్రభు చెప్పిన మాట ఎంత నిజమమ్మా? అందుకే దేవుడు గొప్పడు, అందుకే బైబిల్ అంత సత్యం. ఓకే, కనుక చదవమ్మా, మాట చదువు. 20 వచనం పూర్తి. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చేయుదురు. ఇంకా రెండోసారి నన్ను అడగబాకండి, ఈ క్లియర్ చేస్తున్నా, ఈ మాట మీకు క్లియర్ చేస్తున్నా. నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చేయుదురు. యేసు ప్రభు ప్రార్థన చేసే వాళ్ళ కంటే యేసు ప్రభుకి ప్రార్థన చేసే వాళ్ళంటే లోకానికి పడదు, వాళ్ళలో సాతాను ఉన్నాడు. చర్చి లోపలికి వచ్చిన తర్వాత నాకు సుఖం కావాలి, ఆనందం కావాలి అనుకున్న వాళ్ళకి యేసు ప్రభు అర్థం కాడు.
కష్టపడాలి, చనిపోవాలి, యేసు కోసం ఏమైనా త్యాగం చేయాలనుకుంటేనే యేసుతో నిలబడతారు, పరలోకానికి వస్తారు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తుంటే, మీరు దేవుడు చెప్పినట్టు బతుకుతుంటే, మీరు సువార్త చేస్తుంటే, ఈ మందిరానికి వస్తుంటే, సత్యంలో నడుస్తుంటే, ఈ కారణాన్ని బట్టి వాళ్ళు మనల్ని చంపుతారు, తిడతారు, కొడతారు. సినిమాకి రమ్మని చెప్పు, కర్ర తీసుకొని వస్తాడా? అమ్మ కర్ర తీసుకొని వస్తాడా? రాడు. లోకంలో ఎంజాయ్ చేయడానికి అని చెప్పు, రాడు. చర్చికి అని చెప్పు, అబ్బా అంటాడు, అంటారు. మంచిగా బతకమని చెప్పు, అదే రికార్డింగ్ డెత్ చేద్దాం అని చెప్పు, వస్తారు. యేసు లోకమునకు నీతి చెప్పాడు కాబట్టి, లోకంలో పాపం ఉంది కాబట్టి, పాపాన్ని ప్రేమించే మనుషులకు ఇది పడదు. చెడు అంటే మంచికి పడదు, మంచి అంటే చెడుకు పడదు, అంతే. వేరేదేం లేదు. నీ మీద ఏ కుట్ర లేదు, నీ మీద ఇంకోటి లేదు. నువ్వు మంచిగా బతకాలనుకుంటున్నావు, దేవుడు చెప్పినట్టు బతకాలనుకుంటున్నావు కాబట్టి చెడ్డోడికి నీ మీద కోపం, అంతే. కాబట్టి యేసు ప్రభువుని ఎందుకు చంపాల్సి వచ్చిందో, ఎవరు చంపారో చెప్పారు. దేవుని చిత్తమైతే 2వ భాగంలో యేసు ప్రభు ఎలాగ చనిపోయాడో చెప్తాను. ఇంకో అక్కడి నుంచి ఎంతమంది హతసాక్షులు అయ్యారు, యేసు ప్రభు కోసం ఎలాగ చనిపోయారు అనేది చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ మాటలన్నీ ఈ చివరి దినాల్లో ఎందుకు దేవుడు వినిపిస్తున్నాడంటే, పరిస్థితులు అట్లా వచ్చాయి. ప్రభువే చెప్తున్నాడు, నా రాకడకు ముందు ఇలాంటి జరుగుతుంది పరిస్థితులు. నా రాకడకు ముందు మిమ్మల్ని కొడతారు, చంపుతారు, హింసిస్తారు. రెడీ అయితే, ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను రెడీ అనుకుంటే నేను ఎవడేం చేయలేడు. అలా కాకుండా నీ మనస్సు ఆనందం మీద, సుఖం మీద ఉందనుకో, నువ్వు యేసు ప్రభు దగ్గరే నిలబడలేవు. నువ్వు యేసు ప్రభు దగ్గర నువ్వు నీ మనస్సును ఎలా రెడీ చేసుకోవాలంటే, యేసు కష్టపడ్డాడు కాబట్టి నాకు కూడా దెబ్బలు తగులుతాయి. ఆయన ఏం చెప్పాడు అది జరుగుతుంది మనకి. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నంత వరకు అవమానాలు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, అవసరమైతే చంపడం ఉంటుంది, అవసరమైతే ఇంట్లో వాళ్ళే ఎదురు తిరుగుతారు, అవసరమైతే బయట వాళ్ళైనా ఎదురు తిరుగుతారు. నువ్వు దానికి రెడీ అయితే యేసు ప్రభుకి ప్రార్థన చేయి, యేసు ప్రభు చెప్పాలన్నట్టు బతుకు, లేదా లోకంలో కలిసి. ఇక్కడ లోకంలో ఉన్న ఎంజాయ్ ఇక్కడ దొరకదు, లోకంలో ఉన్న ఘనత ఇక్కడ దొరకదు. ఇంకో మాట చెప్పిన ముగించేస్తాను, లాస్ట్ మాట. చూడండి, నా సైడ్ చూడండి. మనం పరలోకం రావాలి అని ఆశపడితే, అర్థమవుతుందా? మనం పరలోకం రావాలని ఆశపడితే, ఆశపడడం తప్పు కాదు, మంచిదే. కానీ పరలోకంలో ఎలా బతకాలో ఆ గుణ లక్షణాలు, ఆ తగ్గింపు, ఆ విశ్వాసము, ఆ పరిశుద్ధత మనలో ఏర్పడకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. అందువల్ల మనలో ఉన్నవన్నీ, ఆ తప్పులు, ఆ గర్వాలు, ఆ పాపము, ఆ దుష్టత్వము, ఆ కోపము, ఇదంతా ఏమైపోవాలంటే వెళ్ళిపోవాలి బయటికి. మరి వెళ్ళిపోవాలంటే ఏం జరగాలి? నలగొట్టబడాలి. ఎప్పుడైతే నలగొట్టబడతామో కోపం పోతుంది, ఎప్పుడైతే నలగొట్టబడతామో దుష్టత్వం పోతుంది, ఎప్పుడైతే నలగొట్టబడతామో గర్వం పోతుంది. అందుకే సిలువ అంటే బరువు. ఏం బరువు? దేవుని యొక్క బరువు. ఆ బరువుకి ఇంకొక రూపంలోకి వస్తాం మనం. అదంతా క్లియర్ చేయడానికి మనకి ఇక్కడ ఈ కష్టాలను ఎందుకు? పరలోకంలో ఎలా బతకాలో, ఎలా ఉండాలో ఆ రూపానికి రావడం కోసమే అది. ఈ నలుగు, ఈ శ్రమ, ఈ అవమానం, ఇవన్నీ రేపు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత దేవుడి మీదకి ఎదురు తిరిగితే
ఇక్కడ ఎదురు తిరిగినట్టు, ఇక్కడ ఇక్కడ గొడవ పడినట్టు జాతమే ముగిచేస్తున్నాం. మనలో గొడవ వేసుకునే లక్షణం ఉందా లేదా? ఉందా లేదా చెప్పను? ఉందా? ఇప్పుడు మనలో అబద్ధం చెప్పే బుద్ధులు ఉన్నాయా లేవా? ఏసే దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్తే ఒకే ఒక తమకు నరకంలో పడతాం. అది కాకూడదని ఆయన ప్రయత్నం అంతా ఏంటంటే ఇక్కడే ఫిల్టర్ అయిపోవాలి, ఇక్కడే తగ్గిపోవాలి, ఇక్కడే ఓర్పు, ఇక్కడే ప్రేమ, ఇక్కడే సమాధానం, ఇక్కడే త్యాగం, ఇక్కడే సర్వస్వం. ప్రభువా నువ్వే అయ్యా, ఇంకా నాకేం లేదు, నువ్వు తప్ప నాకింకేం లేదు. నేను ఏ పాటి వాడిని, ఏ పాటి దాన్ని, నేను పాపిని కదా. నేను ఈ లోకంలో పెద్దగా అనుకోవడం, నేను గొప్ప అనుకోవడం ఏంటి? నువ్వు నీ రక్తం కార్చిపోతే నాదేముందా? నువ్వు నా తల్లి గర్భంలో నిర్మించకపోతే నాదేందయ్యా? నాదేముంది? నువ్వు బ్రతికించకపోతే నా ప్రాణం ఎక్కడ ప్రభువా? నువ్వు అన్నం పెట్టకపోతే నాకు ఆరోగ్యం ఎక్కడ? నువ్వు ఆరోగ్యం ఇవ్వకపోతే నాకు సంతోషం ఎక్కడ? కాబట్టి నీ కోసం నేను ఏమైనా చేస్తాను. అది క్రైస్తవం. మనుషులు ఇచ్చే సంతోషాన్ని నువ్వు పొందాలనుకుంటే నిలబడలేవు, నిలబడలేవు. నువ్వు సంతోషాన్ని పొందాలనుకుంటున్నావు అంతే. కష్టాన్ని కాదు, సంతోషాన్ని. సంతోషానికి పరలోకం రాదు. సంతోషానికి నీ గుణం, నీ బుద్ధి మారదు. అందుకే తాగుబోతులు సంతోషం పొందుతారు కాబట్టి వాళ్ళు మారు మనసు పొందరు. వాళ్ళకి ఇష్టం ఉండదు. మంచిగా బతకడానికి ఇష్టం లేకపోతే మారిపోయి వస్తుంది. దేవుడు గీసిన గీతలో నడవడానికి పడాలంటే తలదించుకోవాలండి. యేసు ప్రభు తలదించుకున్నాడు దేవుడై ఉండి. చూడు నన్ను చూడు అన్నాడు. నన్ను చూడు, నేను సెలవులో నన్ను ఎలా చేశారు చూడు. నేను దేవుడిని, నా మొహం మీద ఉమ్మేశారు. మరి నువ్వెవరు? ఆయన మీద మొహం మీద ఉమ్మేస్తే మనల్ని ఇంకేం చేయాలి? ఏమైనా చేయొచ్చు. దానికి రెడీయా? పరలోకానికి రెడీ అవ్వు. నాకు ఇవన్నీ వద్దంటావా? ఈ 4 రోజులు ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళిపోయి నరకానికి పోదు. తెలుసుకో, రెండే దారులు, వెలుగు చీకటి, మంచి చెడు, పరలోకం నరకం. రెండే. నువ్వు అన్ని ఓర్చుకొని దేనికైనా నలగడానికి ఇష్టపడతావా? పరలోకం రెడీ. నాకు లోకంలోకి కావాలా? వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. ఇక్కడేం దొరకదు. ఇక్కడ ఈ చర్చిలో అలాగే దొరకవు. ఈ చర్చిలో సత్యం వెళ్తుంది, వాక్యములో ఏముందో అదే వెళ్తుంది. యేసు ప్రభు కష్టపడ్డాడు, మనకు కూడా కష్టమే. యేసు ప్రభుని కొట్టారు, మనల్ని కూడా కొడతారు. యేసు ప్రభు ఇంట్లో వాళ్ళు యేసు ప్రభుని తిట్టారు, మనల్ని కూడా మన ఇంట్లో ఇబ్బంది పెడతారు. అది బైబిల్లో ఉన్నది, అది ఈ సంఘంలో చెప్పబడుతుంది. సిద్ధం చేసుకోమని నీ మనసు దీనిగా దానికి సిద్ధం చేసుకున్నావా? మళ్ళీ ఇంకోటి కాదు, 2 రోజులు కష్టపడతానని చెప్పి 3వ రోజు మళ్ళీ తిరగబడకూడదు. కొంతమంది పనికి వెళ్తుంటారు, తేజేస్తానంటారు, కానీ వీళ్ళు 2వ రోజు ఇంత కష్టం ఎవడు చేస్తాడు, వచ్చేస్తారు. అటొద్దు. యేసుప్రభు చెప్తున్నాడు, చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. చనిపోయే వరకు కష్టం అన్నప్పుడు, లేదా వద్దు అనుకుని బయటికి వెళ్ళి సుఖం అన్నప్పుడు, ఏది కావాలి తెలుసుకో. రెండే. ఓకే, దేవునికి మహిమ కలుగుతుంది.